వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలోని స్పెషల్ శ్రీరామనవమికి ప్రసాదంగా పెట్టే వడపప్పు పానకం. ఆంధ్ర స్టైల్లో శ్రీరామనవమికి ఎంతో ముఖ్యంగా చేసే ఈ వడపప్పు పానకాన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ పానకాన్ని ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు కానీ, ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ, ముఖ్యంగా శ్రీరామనవమికి ఖచ్చితంగా చేస్తారు. ఈ సమ్మర్లో పానకం తాగితే హెల్త్కి ఎంతో మంచిది. ముందుగా ఎంతో టేస్టీగా ఉండే పానకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని తీసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు యాలక్కాయల్ని దంచి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను లైట్గా దంచుకొని వేయండి. మిరియాలు వేయడం వల్ల పానకానికి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత అందులోకి 2 గ్లాసుల వాటర్ని పోయండి. వాటర్ పోసిన తర్వాత బెల్లం కరిగేంత వరకు తిప్పుతూనే ఉండండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పానకం రెడీ. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోనే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ శ్రీరామనవమికి మీరు కూడా ఇంత టేస్టీగా ఉండే పానకాన్ని తయారు చేసుకోండి. ఇప్పుడు మరొక ప్రసాదం. శ్రీరామనవమికి పానకంతో పాటు ఎంతో ముఖ్యంగా చేసుకునే వడపప్పుని ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రసాదంగా పెట్టి వడపప్పుని తయారు చేయడం చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకోండి. ఈ పెసరపప్పులోకి వాటర్ పోసి 1కి 2 సార్లు బాగా కడగండి. పెసరపప్పు కడిగిన వాటర్ని వంపేసేసి ఇంకొకసారి వాటర్ పోసుకొని 1 గంట సేపు నానబెట్టండి. పెసరపప్పుని పట్టుకుంటే ఇలా విరిగితే చాలు, అంతసేపు నానబెడితే సరిపోతుంది. ఈ పెసరపప్పుని వేరొక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అందులోకి 1 అరకప్పు వరకు బెల్లాన్ని తురుముకొని వేయండి. ఆ తర్వాత అందులోకి 1 అరటికాయని తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ తీసుకొని ఈ బెల్లం, కొబ్బరి, అరటికాయ మొత్తం కూడా పెసరపప్పులో బాగా కలిసేంత వరకు తిప్పండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే శ్రీరామనవమి వడపప్పు ప్రసాదం రెడీ. మీరు కూడా ఈ శ్రీరామనవమికి రాముడికి ఎంతో ఇష్టమైన ఈ పానకం వడపప్పుని తయారు చేసి ప్రసాదంగా పెట్టండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొకసారి మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.